హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే కుక్కర్లో చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నామండి. మా మదర్ చాలా బాగా చేస్తారు చికెన్ కర్రీ. కుక్కర్లో మనకి తక్కువ టైంలో అయిపోతుందండి. ఇదిగోండి, కుక్కర్లో మనం కొంచెం ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. ఇవి ఆనియన్ కొంచెం ఆయిల్లో బాగా వేగాలండి. అంటే ఆనియన్స్ మరీ అంత కలర్ వచ్చేలా కాదు, మెత్తపడితే చాలు మనకి. పసుపు అండి, చికెన్ మసాలా, కారం అండి. ఇవి కొంచెం ఆయిల్లో వేగినాక చికెన్ అయితే వేసేసుకుందాం. కొంచెం వాటర్ అండి. మనకి ఇది ఒక 6 విజిల్స్ వస్తే ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఉడుకు పట్టాక సాల్ట్ వేయాలి. అయితే ముక్కలకి ఉప్పు పట్టేస్తుంది. సాల్ట్ వేద్దాము. ఇప్పుడైతే ఈ కుక్కర్కి మూత అయితే పెట్టేద్దామండి. 5-6 విజిల్స్కి ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసుకోండి మీరు. ఒకవేళ ఇంకా చికెన్ రెడీ అవ్వలేదంటే ఇంకొక 2-3 విజిల్స్ మీరు ఎక్స్ట్రాగా పెట్టుకోండి. దీనికి మూత అయితే పెట్టేద్దామండి. ఇదిగోండి, ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అండి. చూసారా ఎంత బాగుందో? ఓకే ఫ్రెండ్స్, బాయ్.